హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ పండుగ. 14 ఏళ్లుగా పంచుతున్న పసందైన వినోదం. అలరించనున్న 65 రోజుల్లో 74 మ్యాచ్ల సంబరం. శ్రీలంకలో అలుముకున్న చీకటి రోజులు. దేశంలో మిన్నంటిన ఆకలి కేకలు. ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు. కొనలేక తినలేక ప్రాణాలు విడుస్తున్న జనాలు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటున్న మనిషి. నీటిలో మొసలతో సాల్సా డాన్స్ చేసిన సాహసి. తలకు తన తల టచ్ చేస్తూ రొమాంటిక్గా సాగిన విన్యాసి. అద్భుతంగా అనిర్వచనీయమైన ప్రేమ కథ. 67 ఏళ్ల మహిళ, 28 ఏళ్ల యువకుడి 6 ఏళ్లు ప్రేమ. కోర్టు నోటరీతో సహజీవనానికి సిద్ధమైన ప్రేమ జంట. యాదాద్రిలో కన్నుల పండుగగా సంప్రోక్షణ పర్వాలు. శిలామూర్తులకు అభిషేకాలు, అర్చనలు. బాలాలయంలో పంచకుండాత్మక యాగాలు. అలరించిన భారత ఆర్మీ వైమానిక విన్యాసాలు. సైనికుల ర్యాపిడ్ రెస్పాన్స్ సామర్థ్యాలు. ట్రూపర్ల జంప్లు, వేగంగా రీగ్రూపింగ్లు. లక్ష్యాల ఛేదన విన్యాసాలు. ఒకరేటికి వార్తల వివరాల్లోకి వస్తే, పంజాబ్లోని పటియాలా రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కేందుకు యువకుడు ప్రయత్నించాడు. పట్టు తప్పడంతో ప్లాట్ఫామ్కు రైలుకు మధ్య ఉన్న గ్యాప్లోకి జారిపోయాడు. కింద పడిపోయి రైలు ప్లాట్ఫామ్పై ఈడ్చుకెళ్తున్న యువకుడిని చూసిన రైల్వే పోలీసు కానిస్టేబుల్ సంకోచించకుండా సాహసం చేసి పరిగెత్తుకుంటూ వెళ్లి యువకుడిని రక్షించారు. బతుకు జీవుడా అంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు షాక్ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది. ఒక చిన్న తాబేలు నీటి మధ్యలో ఉన్న ఓ రాయిపై అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ చేప ప్రాణాలు కాపాడింది. నీటి మధ్యలో ఉన్న ఓ రాయిపై చేప ఊపిరాడక పడిపోయింది. కొన ఊపిరితో ఉన్న ఆ చేపను ఎలాగైనా కాపాడాలనుకుంది. అంతే, దాని దగ్గరకు వచ్చి తొలుత పిల్ల తాబేలు చేప పెదవిని కొరుకుతూ చేపకు స్పృహ వచ్చేలా చేయగా కొద్దిసేపటికి తేరుకున్న ఆ చేప వెంటనే నీటిలోకి జారి ప్రాణాలు దక్కించుకుంది. పరారీలో ఉన్న ఓ దొంగ రోడ్డుపై కారులో 160 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తున్నాడు. ఇది గమనించిన పోలీసులు కుక్కతో కలిసి అతడి వెనక పెట్రోలింగ్ జీప్లో వెంబడించారు. దీంతో ఆ దొంగ అకస్మాత్తుగా కారాపి పోలీసులకు లొంగిపోయాడు. కుక్కను చూసి భయపడే తాను లొంగిపోతున్నట్లు ఒప్పుకున్నాడు. Effectively, he's given himself up, didn't want to get bitten. There is no injury to anyone, no damage to anything. నిన్న జరిగిన టీ20 ప్రపంచ మహిళల క్రికెట్ టోర్నమెంట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ అద్భుతమైన క్యాచ్ పట్టి అందరి దృష్టిని తనపై పడేలా చేసింది. ఇంగ్లాండ్ 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ హీదర్ నైట్ ఒకే చేత్తో క్యాచ్ పట్టి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ను పెవిలియన్కు చేర్చింది. మరోవైపు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ మింగ్నాన్ డు ప్రిజ్ అందించిన క్యాచ్ను పట్టుకున్న ఆస్ట్రేలియా ఫీల్డర్ అద్భుతానికి తెరలేపాడు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ యాష్లే గార్డ్నర్ చేసిన ప్రయత్నం కనీ విని ఎరగందని కునాచ్ను చూసినంత వారంతా మెచ్చుకుంటున్నారు. ఒక ప్రేమ కథే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో వెలుగు చూసింది. ఇక్కడ 67 ఏళ్ల రాంకెలి, 28 ఏళ్ల భోలు 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు. లైవ్ ఇన్లో నివసించడానికి వారు గ్వాలియర్ కోర్టు నుంచి నోటరీ పొందారు. వారి రిలేషన్షిప్లో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారిద్దరూ ఒకరితో ఒకరు ఉండాలని కోరుకుంటున్నారు, కానీ వివాహం చేసుకోలేదు.
శ్రీలంకలో చీకటి రోజులు అలుముకున్నాయి. లంకేయుల ఆకలి కేకలు మిన్నంటాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటే రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో గగ్గోలు పెడుతున్నారు. కిలో బియ్యం 500 రూపాయలు, కిలో చక్కెర 290 రూపాయల నుంచి 400 గ్రాముల పాలపొడి 790 రూపాయలు, కప్పు టీ 100 రూపాయలు, 12.5 కిలోల వంట గ్యాస్ 4112 రూపాయలు పలుకుతుంది. వాటి ధరలను చూసే సగం మంది ప్రజలు చస్తున్నారు. ఆకాశాన్నంటే నిత్యావసర సరుకులు కొనలేక ఆకలితో పస్తులుంటున్నారు లంకేయులు. ఓ ఇంట్లో 2 పెంపుడు పిల్లలు, ఒక కుక్క ఉంది. అవి చాలా సరదాగా కలిసిమెలిసి ఉంటాయి. అయితే ఇంట్లో ఉన్న ఫ్లవర్ వేస్తో ఓ పిల్లి సరదాగా ఆడుకుంటుండగా పక్కనే కుక్క వెనుక మరో పిల్లి గమనిస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి. అయితే అనుకోకుండానే నిల్చోబెట్టిన ఫ్లవర్ వేస్ను కింద పడేయడంతో పెద్దగా శబ్దం రావడంతో దీంతో ఒక్కసారిగా భయపడి బెదిరిపోయిన పిల్లలు తమకేం తెలియదన్నట్టు అక్కడి నుంచి పారిపోయాయి. పాపం కుక్క మాత్రం దాన్ని చూస్తూ అలాగే ఉండిపోయింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూలైన్లు పరిశీలించారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వెళ్లే భక్తులకు ఆహారం, పాలు అందించాలని అధికారులను ఆదేశించారు. భక్తులతో మాట్లాడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మీరు ఇక్కడ అడవిలో జీబ్రాను వెంబడిస్తున్న సింహాన్ని చూడొచ్చు. అడవికే రారాజైన సింహాన్ని ఆఫ్టర్ ఆల్ జీబ్రా ముప్పతిప్పలు పెట్టింది. ఆహారం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతుండగా అకస్మాత్తుగా సింహానికి ఒక జీబ్రా కనిపించింది. ఇంకేముంది, ఆకలి ముందు ఏది పెద్దది కాకపోవడంతో జీబ్రాపై ఒక్కసారిగా దాడి చేసింది. అయితే ఎంత ప్రయత్నించినా సింహం జీబ్రాను అదుపు చేయలేకపోయింది. జీబ్రాను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా చిక్కకుండా తప్పించుకుని సింహం బారి నుంచి జీబ్రా తప్పించుకుంది. అదృష్టం అంటే ఇదేనేమో. సినీ అభిమానులు, మెగా నందమూరి ఫ్యాన్స్ గత 4 ఏళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. RRR సినిమా రిలీజ్ సందర్భంగా నిన్నటి నుంచి సినీ థియేటర్స్ వద్ద అభిమానులు ఓ రేంజ్లో హంగామా చేస్తున్నారు. 100 మందికి పైగా యువకులు అల్లూరి సీతారామరాజు గెటప్ను ధరించి అదే గెటప్లో భారీగా బైక్ ర్యాలీ చేశారు. జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేస్తూ భాగ్యనగర్ వీధుల్లో చక్కర్లు కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఉండండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. నిజంగా ఉన్నది ఉన్నట్టే తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంటకు సూపర్ ఫాస్ట్గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ.
ఒక్క ధనాధన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. 12 ఏళ్లకు ఒకసారి పూసే పువ్వును మీరు ఎప్పుడైనా చూసారా? ఈ సంవత్సరం ఈ పువ్వు వికసిస్తే దాన్ని మళ్ళీ చూడాలంటే మనం 2034 వరకు వేచి ఉండాల్సిందే. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశంలో మాత్రమే పెరుగుతుంది. నీలకురించి పూలను కేరళలోని ఇడుక్కి జిల్లాలో పండిస్తారు. నీలకురించి మామూలు పువ్వు కాదు, చాలా అరుదైన పుష్పం. ఈ పూలను చూడాలంటే 12 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. నీలకురించి ఒక మోనోకార్పిక్ మొక్క. ఇది వికసించిన వెంటనే వాడిపోతుంది. గత కొంతకాలంగా ప్రధానమంత్రి మోదీ సిక్కు ప్రముఖులతో, మేధావులతో భేటీ అవుతున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం తాజాగా ఆయన మరోసారి సిక్కుల బృందంతో సమావేశమయ్యారు. సిక్కుల అభ్యున్నతికి భాజపా ప్రభుత్వం చేసిన చర్యలను మోదీ సిక్కుల బృందానికి వివరించారు. పెళ్లి తంతులో వధూవరులిద్దరూ వెస్టర్న్ స్టైల్లో ఉత్సాహంగా డాన్స్ వేస్తున్నారు. ఒకరినొకరు హత్తుకుని సాల్సా డాన్స్ వేస్తున్నారు. అయితే వీరి మధ్యలో పెంపుడు కుక్క దూరడంతో వధువు ఆ కుక్కను ఎత్తుకుని వరుణ్ణి హత్తుకోవడమే కాదు, ఇద్దరూ కలిసి కుక్కతో డాన్స్ చేస్తుండగా ఆ కుక్క పెళ్లి కొడుకు వైపు తదేకంగా చూసింది. వరుణ్ణి చూడగానే ముద్దొచ్చిందేమో కానీ పెళ్లి కొడుకుకి తెగ ముద్దులు పెట్టేసింది. కుక్క తన నాలుకతో వరుణ్ణి మూతికి వరుస ముద్దులు పెట్టి పెళ్లికొచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. Thank you. ఎవరి పిచ్చి వారికి ఆనందమన్న నానుడి ఇక్కడ ఒక ఆయన నిజం చేసి చూపించాడు. నీటి కుంటలో దిగిన వ్యక్తి అందులో ఉన్న భారీ మొసలిని అచ్చం మనిషిని పట్టుకున్నట్లే ఓ చేత్తో నడుమును పట్టుకుని మరో చేత్తో మొసలి చేతిని పట్టుకుని మొసలి తలకు తన తల టచ్ చేస్తూ రొమాంటిక్గా సాల్సా డ్యాన్స్ చేస్తూ పిచ్చి ముదిరిందనిపించుకున్నాడు. చూసేవారు దూరం నుంచి వీడియో తీసి పోస్ట్ చేయడంతోనే నిజంగానే ఇతనికి ఏమైనా పిచ్చా అంటూ చూసిన వారు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు మొసలి ఆయన్ను ఏం చేయలేదు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. 5వ రోజు ప్రధాన ఆలయంలో ఉదయం శిలామూర్తులకు అభిషేకాలు, సాయంత్రం ఆదివాస కార్యక్రమాలు ప్రధాన అర్చక బృందం నిర్వహించింది. బాలాలయంలో పంచకుండాత్మక యాగాలు, మూలమంత్ర హవనాలు, విష్ణు సహస్రనామార్చనను పారాయణికులు, ఋత్వికులు, ఉప ప్రధాన అర్చక బృందం చేపట్టింది. యాదాద్రి ప్రధాన ఆలయంలో అభిషేక పర్వాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలోని ఆయిల్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. F1 రేస్ ప్రారంభం కానుండగా జెడ్డాలోని ఆయిల్ డిపోలో మంటలు చెలరేగాయి. భారీ పొగతో కూడిన దృశ్యాలు వీడియోలో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రమాదానికి అసలు కారణాలు తెలియరాలేదు. భారత ఆర్మీ శుక్రవారం వైమానిక విన్యాసాలు నిర్వహించింది. సైనికులు ర్యాపిడ్ రెస్పాన్స్ సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ డ్రిల్ చేపట్టారు. ఉత్తర సరిహద్దులో నిర్వహించిన ఈ విన్యాసాల్లో జవాన్లు తమ సత్తా చాటారు. విమానం నుంచి పారాషూట్ ట్రూపర్లు జంప్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే వేగంగా రీగ్రూపింగ్, భారీ సామగ్రిని జారవిడవడం, క్లిష్టమైన లక్ష్యాలపై నిఘా వంటి విన్యాసాలు ట్రూపర్లను ఆకట్టుకున్నాయి.
అడవిలో మేత మేస్తూ అలా వచ్చిన ఓ ఏనుగు అనుకోకుండా బురదలో ఊబిలో జారిపడి చిక్కుకుపోయింది. ఇక బయటపడేందుకు శతవిధాల ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దానివల్ల కాలేదు కూడా. అలసిపోయిన ఏనుగు తన ప్రయత్నాన్ని విరమించుకుంది. ఇది ముందే గమనించిన ఫారెస్ట్ అధికారులు తాడును విసరగా దాన్ని పట్టుకుని మెల్లమెల్లగా ఏనుగు పైకొచ్చేసింది. మూగజీవి రక్షణకు చేసిన ఏర్పాటుపై జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఏరి ఇచ్చి సార్ అదే అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. పట్టబగలే దొంగల దుకాణాల్లో చొరబడి నేరాలకు తెగబడతారు. చేతికి అందినవి లాక్కుని వెళ్ళిపోతుంటారు. తాజాగా దుకాణంలోనూ ఓ ముగ్గురు ముసుగు దొంగలు చొరబడ్డారు. దొంగతనం చేసేందుకు యత్నించారు. అయితే అక్కడే ఉన్న ఓ మహిళ వారిపై శివంగల దూకింది. వాళ్లకు బట్టబగలే చుక్కలు చూపించింది. ముగ్గురు ఉన్న ఆమె ఎదిరించడంతో కేశవాన్ని కూడా పీకలేక చతికిల పడిపోయి ఊచలు లెక్కించాల్సి వచ్చింది. లోతైన సముద్రాల్లో స్కూబా డ్రైవింగ్ అంటే సాహసమని చెప్పాలి. చాలామంది స్కూబా డ్రైవర్లు అత్యంత లోతులకు వెళ్ళి సముద్ర అంతర్గత చిత్రాలు తీస్తుంటారు. కాగా 721 అడుగుల లోతులో ఓ స్కూబా డ్రైవర్పై 5 అడుగుల స్వాట్ ఫిష్ అకస్మాత్తుగా దాడి చేసింది. భయానక వీడియో ఇప్పుడు తెగ వైరల్గా మారింది. ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా. స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరో ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. సంవత్సరాలు మారుతున్నాయి, క్రికెట్ జట్లలో ఆటగాళ్లు మారుతున్నారు. కొత్తగా కొన్ని జట్లు వచ్చాయి, పోయాయి. 5 సార్లు విజేతలైన వారు ఒకవైపు ఉంటే, ఒకసారి కూడా ట్రోఫీని అందుకోలేక ప్రయత్నం సాగిస్తున్న వారు మరోవైపు ఉన్నారు.
వేలంలో అంకెల లెక్కలకు రెక్కలొచ్చాయి. ఆపై అంబరాన్ని తాకేలా టోర్నీ విలువ పెరుగుతూ పోయింది. ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఏదో రూపంలో ఇందులో భాగమైతే చాలనుకుంటుంటే వారి వారి దేశాల తరపున విధేయత చూపడానికి ఆటగాళ్లు సిద్ధమైపోయారు. ఎన్ని మారినా 14 ఏళ్లుగా మారింది ఒక్కటే. అదే ఇక్కడ లభించే సంపూర్ణ వినోదం. 4లు, 6లు, పరుగుల పండుగ. ఎన్ని ఉద్వేగాలు, మరెన్నో ఉత్కంఠ క్షణాలు. మండు వేసవిలో చల్లని జల్లులా సగటు క్రికెట్ అభిమాని ఉత్సాహంతో ఊగిపోయే క్రికెట్ వేదిక ఇది. అవును, ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది. గత 2 ఏళ్లు కోవిడ్ దెబ్బకు మైదానాలకు దూరమై భారత ప్రేక్షకులు టీవీలు, మొబైల్ ఫోన్లోనే ఆటను ఆస్వాదించగా ఈసారి 4వ వంతుతోనైనా ప్రత్యక్షంగా తిలకించే అవకాశం దక్కుతుంది. ఇక వచ్చే 65 రోజులు 74 మ్యాచ్లను ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి. ఇక తాజాగా వచ్చిన వార్తలన్నింటినీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. ఉత్తరాఖండ్ రూడ్కి జిల్లా పిరాన్ కలియార్ ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. పెళ్లి రిజెక్ట్ చేసిందనే కోపంతో లవర్ను హోటల్కు తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. ఆపై శవాన్ని మాయం చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. సూట్ కేసులో కుక్కి నదిలో పడేసేందుకు ట్రై చేశాడు. అయితే హోటల్ సిబ్బంది అతడిని పట్టేసుకున్నారు. पेट्रोल दिखा तूने इस लड़के ने ये मेवाड़ का है पिरान कर क्या हिम्मत मेवाड़ ओए मुंह दिखा ऊपर को ओए मैं मुंह दिखा ऊपर को తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నిరుద్యోగ యువత కోసం ఉచిత జాబ్ మేళా నిర్వహించింది. ఆయా కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమం నిర్వహించింది. ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ సమస్య తీరేలా వరుసగా తీసుకుంటున్న చర్యలపై ఆయా వర్గాల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. ఒక పిల్లి చేసిన నిర్వాకం కారణంగా 60,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన మహారాష్ట్ర పూణేలోని పింప్రి చించువాడ్లో జరిగింది. బోసరి ఐఎండీసీ ఓకుర్తి ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏకంగా 60,000 మంది వినియోగదారులు అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 7,000 వ్యాపార సముదాయాలకు పవర్ కట్ అయింది. సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ రాయ్లో ఉన్న పర్వత ప్రాంతాలలో కొందరు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. అప్పుడు ఒక యువతి కొండ ప్రాంతంపైకి నడుచుకుంటూ వెళ్తుండగా షాకింగ్ ఘటన ఎదురైంది. పొదల పక్కన నడుస్తుండగా ఒక పాము అమాంతం గాల్లోకి ఎగిరి నడుచుకుంటూ వెళ్తున్న యువతిని కాటు వేయడానికి ప్రయత్నించింది. అయితే ఒక్కసారిగా తేరుకున్న ఆమె చాకచక్యంగా వ్యవహరించడంతో పాము కాటు నుంచి తప్పించుకుంది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సేవ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో స్వామివారి దర్శన టికెట్ల ధరలను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో కార్యాలయం ముందు బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఇన్సూరెన్స్ పేరుతో 3.5 కోట్ల భారీ మోసం జరిగింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 3 నిందితులను అరెస్టు చేశారు. అమీర్పేట్ మోతీనగర్కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రామరాజును ఇన్సూరెన్స్ చేసుకోవాలని మోసగాళ్లు ఒత్తిడి చేయగా విడతల వారీగా మొత్తాన్ని చెల్లించి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అమెరికాలో ఉన్న రామరాజు కొడుకు ఇన్సూరెన్స్ పత్రాలను చెక్ చేయగా అవి నకిలీ అని తేలటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఏప్రిల్ నుంచి ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఛార్జీ షీట్లు వేస్తామని హెచ్చరించారు. కోవిడ్ కారణంగా గ్యాప్ ఇచ్చామని, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే మునుపటిలాగే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామని చెప్పారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్పీడ్ లిమిట్ ఒకేలా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘానికి రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎస్ నర్సరాజు, సలహాదారుగా ఎన్ సీతారామరెడ్డిలు ఎన్నికయ్యారు. పెన్షనర్లకు ఆదాయ పన్ను మినహాయింపు, నగదురహిత ఆరోగ్య పథకం అమలు, పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు, ఆర్టీసీ బస్సులో 25% రాయితీ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టెడ్ కంపెనీలలో చేరకుండా అనిల్ అంబానీని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిషేధించిన సంగతి తెలిసిందే. సెబీ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి అనిల్ అంబానీ వైదొలిగినట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. మరోసారి పెట్రోల్ పిడుగు పడింది. పెట్రోల్ ధరలు బగబగమంటున్నాయి. వరుసగా 4వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 89 పైసలు, డీజిల్పై 86 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వరుస వాతాలతో వాహనదారులు సతమతమవుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు వ్యతిరేకంగా నాటో కూటమి నేతలు సమావేశమవుతున్న వేళ కిమ్ ఆధ్వర్యంలో నార్త్ కొరియా కొత్త తరహా ఖండాంతర క్షిపణి ప్రయోగించి అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సుదూర లక్ష్యాలను సునాయాసంగా చేరుకునే ఈ ఐసీబీఎం అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా ఢీకొట్టగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ నూతన చైర్పర్సన్గా శుభ్ర మహేశ్వరి నియమితులయ్యారు. ఉమా చిగురుపాటి స్థానంలో ఆమె పదవి బాధ్యతలు స్వీకరించారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్లో చార్టెడ్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరికి ఆర్థిక రంగంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఒక ఇంట్లో నివాసముంటున్న 54 ఏళ్ల వ్యక్తిపై ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అతని ఇంట్లో వింత గుట్టను పోలీసులు శాటిలైట్ మ్యాప్ ద్వారా గుర్తించారు. వందలాది సైకిళ్లు ఒకదానిపై ఒకటి పేర్చి ఉండటం చూసి అవాక్కయ్యారు. గత 4 సంవత్సరాలుగా సైకిళ్లను దొంగలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. చాలా మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే తాజాగా దుబాయ్లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ హనుమంత కుమార్ స్వామివారిని దర్శించుకొని టీటీడీకి ₹1 కోటి విరాళం అందించి తన ఉదారతను చాటుకున్నారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి డీడీ అందజేశారు. ఏపీలోని తూర్పు గోదావరిలో భయపెట్టే డేంజరస్ చేపలు దొరుకుతున్నాయి. చేపలందు ఈ చేపలు వేరయ్యా అనిపించే వెరైటీ ఫిష్ చిక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జాలరులు. వింత చేపలు, అందమైన చేపలు మత్స్యకారుల వలకు చిక్కడమే ఆలస్యం. వాటిని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. కర్నూలు శివార్లలోని పంచలింగాల చెక్పోస్టు దగ్గర ప్రైవేటు ట్రావెల్స్లో భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి తమిళనాడుకు 75 లక్షలు తీసుకెళ్తున్న బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఈబీ అధికారులు. నగదుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో కేసును తాలూకా పోలీస్ స్టేషన్కు అప్పగించారు. పట్టుబడ్డ 75 లక్షల్లో స్థానిక సీఐ 15 లక్షలు నొక్కేసి 60 లక్షలు అప్పగించాడు. ఎస్పీ పేరుతో నొక్కేసిన వ్యవహారం బయటకు రావడంతో సీఐను అరెస్టు చేశారు. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ పండుగ. 14 ఏళ్లుగా పంచుతున్న పసందైన వినోదం. అలరించనున్న 65 రోజుల్లో 74 మ్యాచ్ల సంబరం. శ్రీలంకలో అలుముకున్న చీకటి రోజులు. దేశంలో మిన్నంటిన ఆకలి కేకలు. ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు. కొనలేక తినలేక ప్రాణాలు విడుస్తున్న జనాలు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటున్న మనిషి. నీటిలో మొసలితో సాల్సా డాన్స్ చేసిన సాహసి. తలకు తన తల టచ్ చేస్తూ రొమాంటిక్గా సాగిన విన్యాసి. అద్భుతంగా అనిర్వచనీయమైన ప్రేమ కథ. 67 ఏళ్ల మహిళ, 28 ఏళ్ల యువకుడి 6 ఏళ్లు ప్రేమ. కోర్టు నోటరీతో సహజీవనానికి సిద్ధమైన ప్రేమ జంట. యాదాద్రిలో కన్నుల పండుగగా సంప్రోక్షణ పర్వాలు. శిలామూర్తులకు అభిషేకాలు, అర్చనలు. బాలాలయంలో పంచకుండాత్మక యాగాలు. అలరించిన భారత ఆర్మీ వైమానిక విన్యాసాలు. సైనికుల ర్యాపిడ్ రెస్పాన్స్ సామర్థ్యాలు. ట్రూపర్ల జంప్లు, వేగంగా రీగ్రూపింగ్లు. లక్ష్యాల ఛేదన విన్యాసాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.